హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు బియ్యపిండి శనగపిండి వాడకుండా ఈ మురుకులు ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. అసలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి. నోట్లో వేస్తే కరిగిపోయినాయండి, అంతా బాగున్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అవి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. మిక్సీ జార్ తీసుకుని అటుకులు, పుట్నాల పప్పు ఈ రెండు ఈక్వల్ రేషియో అండి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అటుకులు మనము పోహా చేసుకుంటాం కదా, ఆ అటుకులు వేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక ఒకసారి అంతా జల్లించుకోవాలి. జల్లించాక సన్న పలుకుల్లాగా ఏమన్నా ఉంటే మనం గోధుమ పిండిలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండి కూడా జల్లించుకొని దాంట్లో పసుపు, రుచికి సరిపడిన ఉప్పు, మీరు తినే ఘాటును బట్టి కారం, నువ్వులు, వాము నలిపి తీసుకోవాలండి. ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం వెన్న వేసి, ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ పొడి పొడి ఆడిపోతాయి. వేడి నీళ్లు కొంచెం పోసుకుంటూ గరిటెతోటి కలుపుకోవాలి ముద్దలా అయ్యేంత వరకు. ఇలా ముద్దలా అయ్యాక ఒక పావు గంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. పావు గంట తర్వాత అంతా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని చక్రాల కింద తీసుకొని మన స్టార్ ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టుకొని జంతికలు ఒత్తుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలాగా జంతికలన్నీ వేసేసుకొని ఈలోపు నూనె కాగుతూ ఉంటుందండి, ఇవన్నీ వేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక కాగిన నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మీకు మాడుగా వచ్చేస్తాయి, మీకు తొందరగా మాడిపోయి ఎర్రగా వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. అంతేనండి, మంచి బియ్యపిండి శనగపిండి లేకుండా మురుకులు రెడీ అయిపోయినాయి. ఇవి కడుపు ఉబ్బరం అలాంటిది ఏమి చేయదండి పిల్లలకి. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. క్రిస్పీ జంతికలు రెడీ అయిపోయినాయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.